Convert. Hello guys, welcome back to my channel. Convert a string to uppercase. So వెళ్దాం మనం day 57.java. Okay, next public. ఇది డైలీ మనం చేసేదే public static void main string of arguments system.out.println. అవును క్వశ్చన్ మర్చిపోయానండి. ఏంటి మన క్వశ్చన్ ఏంటి ఈరోజు? కన్వర్ట్ స్ట్రింగ్ టు అప్పర్ కేస్. ఇక్కడ డే 57. సో కన్వర్టింగ్ ఏ స్ట్రింగ్ టు అప్పర్ కేస్. ముందు కన్వర్ట్ చేయాలంటే ఒక స్ట్రింగ్ అయితే రీడ్ చేయాలి. స్కానర్ SE ఈక్వల్ టు న్యూ స్కానర్. యాక్చువల్గా ఇన్బిల్ట్ మెథడ్ ఉంది గైస్. సో యాక్చువల్గా అది వర్క్ అవుతుంది అనుకుంటా. స్ట్రింగ్ S ఈక్వల్ టు న్యూ కాదు SC డాట్ నెక్స్ట్ లైన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println s డాట్ టు అప్పర్ కేస్ అని ఉంటుంది ఇక్కడ. సో ఇన్బిల్ట్ మెథడ్ వాడితే సరిపోద్ది. ఇదేంది రెండు ఉన్నాయి. ఓకే మనం ఇన్పుట్ ఇస్తామా ఇవ్వట్లేదా అని. ఓకే అప్పర్ కేస్. ఐ థింక్ ఇది సరిపోద్ది గాయస్. ఇంతే కోడ్ ఈరోజు అయితే. యాక్చువల్గా మనం మాన్యువల్గా చేయొచ్చు ఆ కోడ్ ఇంప్లిమెంటేషన్, బట్ మాన్యువల్గా అవసరం లేదు మనకి. ఎలాగో ఎప్పుడు అది వాడుతూనే ఉంటాం రియల్ వరల్డ్లో కూడా. గుడ్ మార్నింగ్ చూసారంటే గుడ్ మార్నింగ్ అని అన్ని క్యాపిటల్లో వచ్చింది. హలో వరల్డ్. యాక్చువల్గా దీనికి మాన్యువల్గా మనం చేయొచ్చు. మనం ఆల్రెడీ ఒకటి క్యారెక్టర్ని లైక్ స్మాల్ టు క్యాపిటల్ అప్పర్ కేస్కి మార్చడానికి సింగిల్ చేసాము. అదే స్ట్రింగ్ మొత్తానికి అప్లై చేస్తే అప్పర్ కేస్ అవుతుంది. యాక్చువల్గా ఇన్బిల్ట్గా కూడా అదే వాడింటాడు. కంట్రోల్ నొక్కి మీరు క్లిక్ చేశారంటే యూ కెన్ సీ ద కోడ్ అనమాట. లోకలే డాట్ గెట్ డిఫాల్ట్ అంట. ఓకే వాట్ ఈస్ దిస్? ఇనిట్ డిఫాల్ట్ ఇక్కడ చూసారంటే ఓకే సారీ మనం చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నాం. యాక్చువల్లీ వాడు ఏం చేసినట్టాడంటే లైక్ కొన్ని ఇన్బిల్ట్ క్లాసెస్ ఉంటాయి కదా, దాంట్లో రాశారు. యాక్చువల్లీ మనం మాన్యువల్గా రాసేదానికంటే ఇలా ఇన్బిల్ట్ వాడుకోవడమే కొంచెం ఫాస్ట్ ఉంటాయి. ఓకేనా? సో ఈ వీడియోకి ఇంత గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్.